హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో సుమిత్ర అలా నడుచుకుంటూ బయటకొస్తా ఉంటది ఇంటి నుండి. అప్పుడే కార్తీక్ ఇంకా దీప వస్తారు. దీప సుమిత్రని చూసి "అమ్మేంటి బావ బయటకొస్తుంది" అని అంటా ఉంటే కార్తీక్ "కాసేపు గార్డెన్‌లో వాకింగ్ చేయడానికొస్తుందేమో. పద" అని చెప్పి ఇద్దరు సుమిత్ర దగ్గరికెళ్తారు. దీప వెళ్ళి "అమ్మా టిఫిన్ తిన్నారా?" అని అడుగుతా ఉంటే సుమిత్ర అలా చూస్తా ఉంటది. దీప "మిమ్మల్నే అమ్మా అడిగేది, టిఫిన్ చేశారా?" అనగానే సుమిత్ర "ఎవరమ్మా నువ్వు?" అని అంటది. కార్తీక్ ఇంకా దీప షాక్ అయితారు. దీప కార్తీక్ వైపు అలా చూస్తా ఉంటే "నిన్నేనమ్మా అడిగేది" అనగానే కార్తీక్ "అత్త తను దీప నా భార్య" అని అంటాడు. అప్పుడు సుమిత్ర "అత్త అని పిలుస్తున్నావు, నువ్వెవరు బాబు?" అనగానే దీప "సుమిత్రమ్మకి ఏమైంది బావా?" అని అడుగుతా ఉంటే అక్కడికి దశరథ్ వచ్చి "సుమిత్ర" అంటూ కార్తీక్‌ని దీపం చూస్తా ఉంటే కార్తీక్ "మామయ్య అత్త మమ్మల్ని గుర్తుపట్టడం లేదు" అని అంటా ఉంటే దశరథ "నేను నీతో తర్వాత మాట్లాడతాను. సుమిత్ర పద మనం లోపలికెళ్దాం" అని భుజం మీద చేయేస్తే నెట్టేస్తది. "మీరెవరు నా చేయి పట్టుకుంటున్నారు?" అనగానే దశరథ "సుమిత్ర నేను నీ భర్తని. ఇది మన ఇల్లు. పద లోపలికెళ్దాం రా" అని చెప్పి తీసుకెళ్తాడు. వాళ్ళు వెళ్ళిపోగానే దీప "ఏంటి బావా ఇది? అమ్మకేమైంది? ఎవర్ని గుర్తుపట్టడం లేదేంటి?" అని అంటా ఉంటే కార్తీక్ "మామయ్య మనలో లేడు. అంటే అత్త గురించి ఏదో కొత్త విషయం తెలిసుంటది. లోపలికెళ్దాం పద" అని ఇద్దరు లోపలికెళ్తా ఉంటారు. ఇటు దశరథ సుమిత్రని తీసుకొస్తా ఉంటే హాల్‌లో శివనారాయణ ఎదురొచ్చి "దశరథ" అనగానే దశరథ "నాన్న సుమిత్ర బయటే ఉంది" అని అంటా ఉంటే అక్కడికి పారు ఇంకా జ్యోత్స్న కూడా వచ్చేస్తారు. శివనారాయణ సుమిత్రతో "నువ్వు కూడా ఎవరికీ చెప్పకుండా గడప దాటకమ్మా" అని అంటా ఉంటే సుమిత్ర అందరి వైపు చూస్తా ఉంటది. పారు "ఉన్న సమస్య చాలనట్టు కొత్త సమస్య వచ్చినట్టుంది" అనగానే దశరథ "పిన్ని సుమిత్ర పద" అని సుమిత్రని తీసుకెళ్తాడు. కార్తీక్ ఇంకా దీప వచ్చి సుమిత్ర వాళ్ళ వెనకాలే ఎళ్తారు. శివనారాయణ ఏమో బాధపడుతూ సోఫాలో కూర్చుంటాడు. పారు మెల్లిగా జ్యోత్స్నతో "మీ అమ్మకి మతిపోయినట్టుందే" అని అంటది. దశరథ రూమ్‌కి సుమిత్రని తీసుకెళ్ళి "సుమిత్ర ఈ టాబ్లెట్ ఏసుకో" అని టాబ్లెట్ ఏసి పడుకోబెడతాడు. సుమిత్ర పడుకున్నాక బాధపడుతూ దుప్పటి కప్పేసి బయటికెళ్తాడు. రూమ్ నుండి బయటికెళ్ళాక కార్తీక్ ఇంకా దీప వస్తారు. కార్తీక్ "అత్తకేమైంది? ఎవర్ని గుర్తుపట్టడం లేదేంటి?" అని అడుగుతా ఉంటే దశరథ కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుండి ఎళ్తాడు. వెళ్ళి సోఫాలో కూర్చుంటే ఎనకాలే దీప ఇంకా కార్తీక్ వెళ్తారు. ఏడుస్తా ఉంటే దీప బాధపడుతూ "మీరెందుకు చిన్నయ్య గారు కంటతడి పెట్టుకుంటున్నారు? డాక్టర్ గారిని ఫోన్ చేసి రమ్మనండి. లేదంటే అమ్మగారిని తీసుకొని మనమే హాస్పిటల్‌కి ఎళ్దాం" అనగానే దశరథ "నేను డాక్టర్ గారితో మాట్లాడానమ్మా" అని అంటాడు. అప్పుడు కార్తీక్ "ఏమన్నారు?" అని అడుగుతాడు. వెంటనే దశరథ "వ్యాధి అనేది అందరిలో ఒకేలా ఉండదు. వాళ్ళ వయసుని బట్టి, శారీరక సామర్థ్యాన్ని బట్టి రకరకాలుగా ఉంటది" అని చెప్పారు. "ఇన్ని రోజులు తనని బ్రతికించడానికి కూతురు ఉంది అనే ధైర్యంతో సుమిత్ర మామూలుగా ఉండగలిగింది గానీ, శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని ఎప్పుడైతే తెలిసిందో అప్పట్నుండి లేనిపోని బెంగ పెట్టుకుంది. తన కూతురు పెళ్లి చూడకుండానే చచ్చిపోతానేమో అని అనుకుంటుంది. మందులు కూడా వేసుకోవడం మానేసింది. భోజనం చేయడం మానేసింది. ఇప్పుడింకా మనుషుల్ని గుర్తుపట్టలేకపోతుంది. ఏం చేయాలో నాకర్థం కావడం లేదు. మీ అత్తని బ్రతికించుకోవాలి అంటే వెంటనే ఆపరేషన్ చేయించాలి. ఆపరేషన్ చెయ్యాలి అంటే జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వలేదని డాక్టర్ చెప్పారు. మరి ఇంకెలారా నా భార్యని కాపాడుకోవడం" అని ఏడుస్తూ "మీ అత్త ఇక బ్రతకదని నాకు తెలిసిపోయిందిరా" అని అంటాడు. దీప కూడా ఏడుస్తా ఉంటది. కార్తీక్ "మావయ్య" అని అంటాడు. అప్పుడు దశరథ ఏడుస్తూ "అవునురా, ఉదయం లేచిన దగ్గర నుండి ఇంట్లో ఎవ్వరినీ గుర్తుపట్టడం లేదు. ఏం చేయాలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. గదిలోనే ఉంది కదా అని వచ్చి చూస్తే కనిపించలేదు. వెతుక్కుంటూ వస్తే బయటుంది. మీరు పలకరించకపోతే గేటు దాటి వెళ్ళిపోయేదేమో. ఈ జన్మలో మనం అనుభవిస్తున్న కష్టాలన్నీ ముందు జన్మలో చేసుకున్న పాపాలంటారు. ఇంత ఐశ్వర్యం ఉన్నా భార్యని కాపాడుకోలేని భర్తగా మిగిలిపోవడానికి ముందు జన్మలో నేనేం పాపం చేశానురా? చెప్పరా" అని ఏడుస్తా ఉంటే దీప దశరథ పక్కనే కూర్చొని "నాన్న" అని ఏడుస్తా ఉంటది. దశరథ ఏడుస్తూ దీపం చూస్తూ "నా కంట్లో కన్నీళ్ళని చూసి నీ మనసులో ఉన్న పిలుపు బయటకొచ్చిందా అమ్మా? చూసావా, నేను నీ తండ్రిని కాకపోయినా కాళ్ళు కడిగి కన్యాదానం చేసినందుకు ఆవేదనగా నాన్నా అని పిలిచావు. ఈ నాన్న ఇంకా బ్రతకడమ్మా"
అనగానే దీప సుమిత్రమ్మకి ఏమీ కాదు అని అంటది. అప్పుడు దశరథ ఏమీ కాదని ఎలా చెప్తావమ్మా? ఏ ధైర్యంతో చెప్తావు? ఏ నమ్మకంతో చెప్తావు? ఈ రోజు కాకపోయినా రేపైనా ఆపరేషన్ జరుగుతుంది అనే నమ్మకం నాకుంటే, నా భార్యకి ఏమీ కాదులే అని ధైర్యంగా ఉండొచ్చు. అసలు కాపాడుకోవడానికి అవకాశం లేని స్థితిలో నేనుంటే, ఎలాగమ్మా భార్య బ్రతుకు మీద ఆశలు పెట్టుకునేది? మనిషికున్న బెంగ రోగం కంటే పెద్దది. అది మనిషిని చంపే వరకు నిద్రపోదు. మీ అత్త ఇంకెన్నాళ్ళో బ్రతకదని నాకర్థమైపోయిందిరా. భార్యని బ్రతికించుకోలేని భర్తగా మిగిలిపోవడం నేను తట్టుకోలేనురా. ఒకవేళ అదే జరిగితే మీ అత్త కంటే ముందు ఆ చావు నాకే రావాలని కోరుకుంటాను. దశరథ ఏడుస్తా ఉంటే కార్తీక్ కూడా కూర్చొని మామయ్య అని బాధపడతా ఉంటాడు. దీపేమో డాక్టర్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటది. కన్న తల్లి ప్రాణాలు కాపాడుకోవాలంటే కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టుకోవాలి అని అంటదిగా, అది గుర్తు తెచ్చుకుంటది. ఏడుస్తా ఉంటది. కార్తీక్ మామయ్య నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను అనగానే దశరథ నా ఏడుపే నువ్వు చూడలేకపోతే మీ అత్త చావు నేనెలా చూడగలుగుతాన్రా? ఎంతో మంది దేవతలకు పూజ చేసిందిరా మీ అత్త. ఆ దేవతలలో ఏ ఒక్క దేవత అయినా నేనున్నంత కాలం మీ అత్తకు బ్రతికే ఆయుష్నిస్తే బాగుండేదిరా. చూసావా, మీ అత్తకి పూర్ణాయుష్ ఇవ్వకుండా నేనెంతకాలం బ్రతుకుతానో తెలియకుండా నేను ఉన్నంతకాలం బ్రతికే ఆయుష్ ఇవ్వమని కోరుకున్నాను. ఎందుకో తెలుసా? మీ అత్త నేను లేకపోతే బ్రతకలేదురా. మరి మీ అత్త లేని బ్రతుకు నాకు మాత్రం ఎందుకురా అని బాగా ఏడుస్తా ఉంటే దీప పక్కకెళ్ళి ఏడుస్తా ఉంటది. కార్తీక్ ఓదార్స్తా ఉంటాడు. ఊరుకో మావయ్య అని కౌగిలించుకొని దశరథని ఓదార్స్తాడు పక్కనే కూర్చొని. మావయ్య ముందు నువ్వు పైకి లే అనగానే దశరథ నేనైతే నమ్మకం అనే అంచు మీద నిలబడున్నాను. ఎటు పడతానో తెలియదు. నువ్వు చెప్పరా, మీ అత్త బ్రతుకుతుందా అనగానే కార్తీక్ ఆ డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. ఏ ప్రాణాన్ని బ్రతికించుకుంటారు, ఏ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు అని అంటదిగా, అది గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. దశరథ మీ అత్త బ్రతుకుతుందని చేతిలో చేయేసి చెప్పరా అని చేయి సాస్తాడు. కొంచెం ధైర్యంగా ఉంటుంది, చెప్పరా అనగానే కార్తీక్ బాధపడుతూ తర్వాత మావయ్య మనం ముందు బయటికెళ్ళి మాట్లాడుకుందాం మావయ్య రా అని అక్కడి నుండి లేపుకొని తీసుకెళ్తాడు. దీప నువ్వు అత్తయ్యని చూసుకో అని అంటాడు. దీప కన్నీళ్లు తుడుచుకొని లోపలికెళ్తది. సుమిత్ర పడుకొని ఉంటే అలా చూస్తా ఉంటది. ఇటు దశరథని ఉయ్యాల్లో కూర్చోబెడతాడు. పక్కనే కార్తీక్ కూడా కూర్చుంటాడు. దశరథ మొహం తుడుచుకుంటాడు మొత్తం. కార్తీక్ ఏంటి మావయ్య మగాడి జీవితం? జీవిత పోరాటంలో ఎంత పెద్ద యుద్ధమైనా భయపడం. నిద్రని త్యాగం చేస్తాం, సుఖాన్ని త్యాగం చేస్తాం, ఆరోగ్యాన్ని త్యాగం చేస్తాం. ఎవరి కోసము అంటే అన్ని సమాధానాలు వచ్చి ఒకే చోట ఆగుతాయి. ఆ సమాధానమే కుటుంబం. కుటుంబం కోసం దేన్నైనా వదులుకుంటాం. అలాంటి కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే మగాడికి చెప్పేది ఆ ఇంటి ఆడదే. మరి ఆ ఇంటి ఆడదానికే సమస్య వస్తే భార్యకు మించిన ధైర్యం ఆ భగవంతుడు కూడా ఇవ్వలేడేమో మావయ్య. భార్య నీరసంతో పడుకోనుంటే భర్త తీసుకునే ఊపిరి కూడా బరువుగానే ఉంటుంది. అలాంటి భార్య శాశ్వతంగా నిద్రపోతుంది అనే ఆలోచన నిన్నెంత బాధ పెడుతుందో నేను ఆలోచించగలను. దశరథ ఏడుస్తూ అర్థం చేసుకొని ఏం చేయగలవురా అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్ పిల్లలు ఎంతో ఇష్టంగా గాలిపటాలు ఎగరేస్తారు. గాలిపటానికి పిల్లాడికి మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. తన మీద ప్రేమ పెంచుకుంటాడు. కాసేపటి తర్వాత ఇంటికి పోదామని దారాన్ని వెనక్కి తీసుకోవడం మొదలు పెడతాడు. వాడి ప్రేమ ఆకాశంలో ఉంటే వాడి ఆశల దారం ప్రేమని దగ్గరికి చేస్తూ ఉంటది. కానీ దారం కంటే గాలి బలమైంది. అందుకే దారం తెగిపోతుంది. వాళ్ళ ఆశలు తెగిపోయిన దారంలా నేల మీద రాలిపోయినా ప్రేమ అనే గాలిపటం ఆకాశంలో ఎగురుతూ ఎటో పోతూ ఉంటది. దాన్ని దక్కించుకోవడానికి అది ఎగురుతున్న వైపే పరిగెడుతూ ఉంటాడు. పరిగెడుతున్న ఆశలకి ఎగురుపోతున్న ప్రేమకి మధ్య దూరం గాలి పెంచుతూ ఉంటది. మగాడి జీవితంలో తనని సగం పంచుకున్న భార్య కూడా ఆకాశంలో గాలిపటం లాంటిదే మావయ్య. దారం తెగిపోవచ్చు, గాలి దూరాన్ని పెంచొచ్చు, ఇంకేదైనా జరగొచ్చు. కానీ ప్రేమని పెంచుకున్న పిల్లల్లాగే మనం ప్రేమ వెంట పడతాం. ఎలాగైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఎలా రా అని దశరథ్ అంటాడు. అప్పుడు కార్తీక్
పిల్లాడి పరుగు ఇంకా ఆగిపోలేదు మావయ్య. పరిగెడుతూనే ఉన్నాడు అనగానే దశరథ, ఎక్కడో ఒక చోట ఆగాలి కదా అని అంటాడు. అప్పుడు కార్తీక్, నేనింకా అంత దూరం ఆలోచించలేదు మావయ్య. ఉండు, నీకు కాఫీ తీసుకొస్తాను అనగానే దశరథ, రేయ్, ఇప్పుడు అది అవసరమా అని అడుగుతాడు. కార్తీక్, ఇక్కడే ఉంటే నీతో పాటు నాకు ఏడుపొస్తుంది. వెళ్ళిపోవడానికి ఏదో ఒక కారణం కావాలి కదా. దశరథ, ఒంటరి వాణ్ణి చేయకురా అని అంటాడు. అప్పుడు కార్తీక్, అత్త నీతో లేదు, నీలో ఉంది. నువ్వు ఎప్పటికీ ఒంటరి వాడివి కాదు మావయ్య. గాలిపటం దొరికే వరకు ఈ పరుగు ఆగదు అని చెప్పి కళ్ళు తుడుచుకుంటూ సుమిత్ర రూమ్కి వెళ్తాడు కార్తీక్. దశరథ ఏడుస్తా ఉంటాడు. కార్తీక్ వెళ్ళి చూసి, అత్త పడుకుంది, దీపేది? కిచెన్లో ఉందేమో అని కిచెన్కి వెళ్తాడు. అక్కడ కూడా దీప్ ఉండదు. ఇక్కడా లేదు, ఏమైంది అని హాల్లోకి వెళ్ళి, పారు, దీప కనిపించిందా అని అడుగుతాడు. అప్పుడు పారు, అదెక్కడికి పోతుందిరా, వంటగదిలో ఉందేమో చూడు అనగానే, చూశాను పారు, అక్కడ లేదు అని అంటాడు. అయితే బయట ఉందేమో చూడు అనేసి పారు వెళ్ళిపోతుంది అక్కడ నుండి. కార్తీక్ వెళ్ళి చూస్తాడు. ఇదేంటి, అత్త దగ్గర లేదు, కిచెన్లోనూ లేదు, బయట కూడా లేదు. నేను పైనుంచే వచ్చాను, పైన లేదు. మరి దీప ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఉంటాడు. దీప హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే డాక్టర్ షాక్ అయి లేసి, దీప, నువ్వు స్పృహలోనే ఉన్నావా అనగానే దీప, స్పృహలోనే ఉన్నాను కాబట్టే నా తల్లి పరిస్థితి అర్థం చేసుకున్నాను డాక్టర్. నా తల్లి మనుషుల్ని కూడా గుర్తుపట్టడం లేదు అని అంటా ఉంటది. అప్పుడు డాక్టర్, నేను ముందే చెప్పాను కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అనగానే దీప ఏడుస్తూ, ఇంకా లేట్ చేస్తే ఆ మనిషి ఏమైపోతుందో అని భయంగా ఉంది అని అంటా ఉంటే డాక్టర్, బిడ్డని చంపుకుంటావా అని అడుగుతుంది. వెంటనే దీప, నా తల్లి రుణం నేను తీర్చుకోవాలి అని అంటది. అప్పుడు ఆ డాక్టర్, లేదు దీప, ఒక ప్రాణం కాపాడుకోవడానికి మరో ప్రాణాన్ని పోగొట్టుకోవాలి అంటే నేను ఒప్పుకోను అనగానే దీప, మీ తల్లి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఇలాగే మాట్లాడతారా అని అడుగుతుంది. వెంటనే డాక్టర్, ఓకే దీప, ఒక బిడ్డగా నువ్వు నీ తల్లి ప్రాణాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నావు. ఒక తల్లిగా కడుపులో ఊపిరి పోసుకుంటున్న నీ బిడ్డని కాపాడుకోవడానికి తాపత్రపడవా? దీప ఏడుస్తూ, ఆ తల్లిని నేను తప్ప ఎవరు కాపాడలేరు అని అంటది. అప్పుడు డాక్టర్, నీ బిడ్డని నువ్వు తప్ప ఎవరు కాపాడలేరు అని అంటది. దీప, నా తల్లి నా కళ్ళ ముందుంది అని ఏడుస్తూ ఉంటే డాక్టర్, నీ బిడ్డ నీ కడుపులో ఉంది అని అంటది. దీప, పెంచిన తల్లిని పోగొట్టుకున్నాను, ఇప్పుడు కన్న తల్లిని పోగొట్టుకోలేను అని అంటా ఉంటే డాక్టర్, నీ కూతురు ఎలా అయితే తల్లిదండ్రుల సమక్షంలో పెరుగుతుందో నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా నువ్వు ఉన్నావు అనే నమ్మకంతోనే బ్రతుకుతుంది అనగానే దీప, నా తల్లిని బ్రతికించుకోవడానికి నాకు వేరే దారి లేదు అని అంటది. అప్పుడు డాక్టర్, నీ తల్లిని కాపాడితే ప్రాణదాతవైతావు, నీ బిడ్డని చంపితే హంతకురాలవైతావు. అన్ఫార్చునేట్లీ అవి రెండూ ఒకేసారి జరుగుతున్నాయి. ఇష్టంతో బిడ్డని చంపే తల్లిని నిన్నే చూస్తున్నాను అనగానే దీప ఏడుస్తూ, నా వల్ల కావడం లేదు డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ఆపరేషన్ చేయడానికి ఒప్పుకోండి అని డాక్టర్ చేతులు పట్టుకొని అడుగుతుంది, ఏడుస్తుంది. ఏడుస్తా ఉంటే డాక్టర్, నువ్వు బిడ్డని త్యాగం చేయాలి అనుకుంటున్నావని కార్తిక్కి తెలుసా అని అడగగానే దీప ఆలోచించి, తెలియదు డాక్టర్ అని అంటది. అప్పుడు డాక్టర్, నీ తల్లి కోసం నా బిడ్డని ఎందుకు వదిలేస్తున్నావని కార్తిక్ అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? నా బిడ్డని తీయించే హక్కు, చెరిపేసే అధికారం మీకెవ్వరిచ్చారు అని కార్తిక్ నన్ను అడిగితే నేనేం చెప్పాలి అని అంటా ఉంటే దీప ఏడుస్తూ, మా బావతో నేనేదో ఒకటి చెప్పుకుంటాను, ప్లీజ్ డాక్టర్ మీరు ఒప్పుకోండి అని అంటా ఉంటే డాక్టర్, సారీ దీప, నేను ఈ పాపం చేయలేను, నీ భర్త కూడా ఇందుకు ఒప్పుకోడు అనగానే దీప డాక్టర్ ముందే కూర్చొని ఏడుస్తూ ఉంటది. డాక్టర్ చూస్తూ ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.